వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. ఏప్రిల్ కు ఆర్ఓబి ప్రారంభం. జూన్ నుండి కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడి. ఏపీలో పర్యటించేందుకు వచ్చిన బిల్గేట్ కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం. అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్గేట్స్ వైద్యుల నిర్లక్ష్యానికి 10వ తరగతి బాలుడు మృతి. నర్సన్నపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో దుర్ఘటన. పలాస కాశీబుగ్గ ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని పలాస పట్టణంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. పలాస చేరుకున్న కేంద్ర మంత్రి తొలుత రైల్వే స్టేషన్ సమీపంలోని పైవంతెన పనులను సమీక్షించారు. ప్రాజెక్టు రిపోర్టులను పరిశీలించి ప్రస్తుత స్థితిని ఆరా తీశారు. పనుల్లో ఆలస్యం జరుగుతుందని, రెయిన్బవళ్లు పనులు జరగాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ నాటికి వంతెన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రైల్వే వంతెనతో పాటు ఆనుకుని సర్వీస్ రోడ్డు పనులు కూడా వేగంగా జరపాలని తెలిపారు. అనంతరం అక్కడి నుండి పలాసలోని నెమలికొండ ప్రాంతాలలో త్వరలో నిర్మాణం జరగనున్న కేంద్రీయ విద్యాలయ ప్రాంతాన్ని పరిశీలించారు. భవనాల నిర్మాణం జరిగే తీరును ప్రాజెక్టు రిపోర్ట్ ద్వారా కేంద్ర మంత్రికి కలెక్టర్, ఆర్డీఓ వివరించారు. పాఠశాలలు అనుసంధానమయ్యే రోడ్లు, ఇతర మౌలిక వసతులను ఆరా తీశారు. అక్కడి నుండి పలాస పట్టణంలోని రైల్వే కాలనీలు, భారత్ భవనాలను పరిశీలించారు. రాబోయే విద్యా సంవత్సరం తరగతులను ఈ భవనాల నుండి జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో రైల్వే అధికారులతో గదుల అప్పగింపుపై అనుమతుల సమస్యను పరిష్కరించారు. కేంద్రీయ విద్యాలయ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ ఏడాది తరగతులు పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. పలాస పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా వాసుల ఎన్నో ఏళ్ల కల అయిన పలాస ఆర్ఓబి ప్రాజెక్టు ఇప్పుడు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉండడం ఆనందంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులను తిరిగి ప్రారంభించామని పేర్కొన్నారు. భారతీయ రైల్వే మరియు జిల్లా యంత్రాంగం సమన్వయంతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ఆర్ఓబి పూర్తయితే పలాస పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు సౌకర్యవంతమైన రాకపోకలు జరుగుతాయని అన్నారు. ప్రధానమైనటువంటిది సుమారు 18 సంవత్సరాలుగా ఈ పలాస కాశీబుగ్గ పట్టణానికి పట్టి పీడిస్తున్నటువంటి ఆర్ఓబి, ఎప్పటి నుంచో జరగాల్సినటువంటి ఆర్ఓబి కార్యక్రమం సుదీర్ఘ కాలం వరకు దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టక, అలాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని ముందుకు కొనసాగించక ఎన్నో సంవత్సరాల నుంచి అది ఉండిపోయింది. అటువంటి ఆ ఆర్ఓబి కార్యక్రమానికి కేంద్ర రైల్వే మంత్రి గారికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని రిప్రజెంట్ చేస్తే ఆయన కూడా సుముఖంగా అది ఎట్టి పరిస్థితుల్లో అది సెటిల్ చేయాలనే ఆలోచనతో సుమారు 46 కోట్ల రూపాయలు 100% ఇంకా రైల్వే కాంపోనెంట్ గా దాన్ని మార్చి ఆ యొక్క ఆర్ఓబిని కూడా పూర్తి చేయడానికి రైల్వే మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారు మనకి సహకారం అందించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ను కూడా నిర్ధారించి పనులు వేగవంతంగా చేయించి ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికల్లా పూర్తి చేయాలని ఒక టైం లైన్ మేము పెట్టుకున్నాం. దానికి సంబంధించి ఫీల్డ్ విజిట్ ఈరోజు చేశాం. ఈరోజు కొంత స్లో అయినటువంటి మాట ఇక్కడ లోకల్ గా వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ కూడా స్ట్రిక్ట్ గా చెప్పాం. ఏప్రిల్ నాటికల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పలాసలో ఆర్ఓబి తాలూకా కార్యక్రమాలు జరగాలని, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా తరఫున కలెక్టర్ గారు అందరూ కూడా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అంత సపోర్ట్ అంతా కూడా ఎక్స్టెండ్ చేస్తామని కూడా కాంట్రాక్టర్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అందుకనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీగా ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం తాలూకా సహకారం తీసుకొని ఆ బ్రిడ్జ్ ని పూర్తి చేయాలనుకున్నాం. ఈ రోజు అది కలని సాకారం చేసేటటువంటి రోజు దగ్గరికి రావడంతో ఎంతో ఆనందంగా ఉంది. అయితే పనుల్లో ఎక్కడా కూడా ఆలస్యం జరగకుండా మంచి క్వాలిటీతో ఆర్ఓబి చేయాలి. 2 సైడ్లు కూడా చక్కగా సర్వీస్ రోడ్లు రావాలనే ఆలోచనతో మరొకసారి ఫీల్డ్ విజిట్ లో కూడా చేశాం. ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పలాసలో ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయానికి తాజా వివరాలను వెల్లడించారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి తరగతుల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైల్వే అధికారులతో మాట్లాడి భారత్ భవనాలకు సంబంధించిన అనుమతుల సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. ఈ పాఠశాలల ద్వారా సాయుధ దళాల సిబ్బంది, కేంద్ర సంస్థల ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన విద్యా అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రెవెన్యూ, రైల్వే అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. ఏపీలో పర్యటించేందుకు వచ్చిన బిల్గేట్స్ కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం పలికారు. ఏపీలో పర్యటించేందుకు వచ్చిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదట బ్లాక్ వద్ద బిల్గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. చంద్రబాబును చూడగానే బిల్గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ అంటూ సీఎం చంద్రబాబును బిల్గేట్స్ అడిగారు. ఆ తరువాత తన మంత్రివర్గ సహచరులను సిఎస్ విజయానందను బిల్గేట్స్ కు ముఖ్యమంత్రి పరిచయం చేశారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో బిల్గేట్స్ ను మంత్రి నారా లోకేష్ రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వద్ద బిల్గేట్స్ కు స్వాగతం పలికిన బృందంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్ యాదవ్, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఉన్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి 10వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. నర్సన్నపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో దుర్ఘటన. జలుమూరు మండలం కృష్ణాపురానికి చెందిన గద్దబోయిన మణికంఠ నర్సన్నపేట పట్టణంలోని గొలివి హాస్పిటల్లో మంగళవారం మృతి చెందాడు. సోమవారం రాత్రి నెమ్మాడిలో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడ్డ మణికంఠను బంధువులు గొలివి ఆసుపత్రికి తరలించారు. దంత వైద్యులు పరిశీలించి ఆపరేషన్ చేయాలన్నారని అందుకు అవసరమైన ఎక్స్రే స్కానింగ్ ను అక్షరా స్కానింగ్ సెంటర్ వద్ద మంగళవారం తీయించి ఉదయం 10:30 గంటల సమయంలో ఆపరేషన్ గదికి తరలించారని, మధ్యాహ్నం 3 గంటల వరకు ఎటువంటి సమాచారం అందివ్వకుండా పరిస్థితి విషమించిందని శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని అంబులెన్స్ లో తరలించేందుకు ప్రయత్నించగా రోగి బంధువులు అడ్డుకున్నారు. అప్పటికే మణికంఠ మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మణికంఠ మరణించినట్లు బంధువులు ఆందోళన చెందుతున్నారు. గడ్డిపోయిన మణికంఠ అనే అబ్బాయి నా మేనలుడు సార్, నా అక్క కొడుకు. ఆ అబ్బాయి నైట్ యాక్సిడెంట్ లో చిన్న యాక్సిడెంట్ అయింది సార్. ఆ యాక్సిడెంట్ అవడం వల్ల ఈ బోన్ అనేది చిన్నగా క్రాక్ ఇచ్చింది సార్. క్రాక్ అవ్వగానే నిన్న నైట్ నుంచి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా నాతోనే ఉన్నాడు సార్. ఐసీయూలోకి వెళ్ళినంత వరకు నేను ఉన్నాను సార్. మా అన్నయ్య అందరూ ఉన్నాం సార్. ఆ ఐసీయూలోకి వెళ్ళినంత వరకు కూడా ఐసీయూలోకి 2 గంటలకు వెళ్ళి 4:30 గంటలకి శవాన్ని తెచ్చి ఇచ్చారు సార్ నాకు. ఇలాంటి పరిష్కారం ఇలాంటి ఎంతో మందికి చేస్తారా, లేకపోతే ఇలాంటివి ఎక్కడితో ఆపుతారా? ఇలా న్యాయం మా అలాంటి పేదవాళ్ళకి న్యాయం జరగాలని కోరుతున్నాను సార్. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం నర్సన్నపేట గ్రామంలో గొలివి మోహన్ హాస్పిటల్లో ఈ యొక్క ఘనత అనేది జరిగింది సార్. ఈ బోన్ లో చిన్న క్రాక్ ఇచ్చిందని చెప్పారు సార్. పర్లేదన్నారు. మధ్యాహ్నం ప్రతి స్కానింగ్ కూడా చేశాను సార్. స్కానింగ్ రిపోర్ట్స్ కూడా రాసిస్తారు. స్కానింగ్ రిపోర్ట్స్ కూడా ఒకటి ఉంచారు సార్. ఒకటి ఉంచారు, మాకు ఏమీ లేదు. స్కానింగ్స్ కూడా రిపోర్ట్స్ కూడా రాసేశారు మాకు. గంటల ఆఫీసర్ సార్. ఆ సార్ వచ్చి ఇక్కడికి వచ్చారు సార్. ఆ సార్ కమ్యూనికేషన్ అయ్యాం సార్. ఈ రోజు కమ్యూనికేషన్ అయిన తర్వాత 3D స్కానింగ్ అక్షర స్కానింగ్ తీసుకుని వచ్చాం. వచ్చిన తర్వాత కూడా లాగిగా ఇదంతా ప్రింట్ అయిపోయింది. మీకు ప్లేట్స్ వెళ్ళి 50,000 ఖర్చు అవుతుంది సార్. స్పాట్ లో 50,000 కట్టాను సార్. స్పాట్ లో 50,000 కట్టేసి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళాం. కట్టకపోతే థియేటర్ కూడా తీసుకెళ్ళని చెప్పారు సార్. థియేటర్ కట్టిన తర్వాత థియేటర్ తీసుకెళ్లి 2 గంటలకి 4:30 గంటలకి శవాన్ని బయటకు తెచ్చిచ్చారు సార్ మాకు. ఇలాంటిది మాకు న్యాయం జరగాలని మనం కోరుకున్నాం. పిండి అయిపోయిందని చెప్పారు. చిన్న పిండి అయిపోయిందని చెప్పేసి మాకు ప్లేట్ చేస్తామని చెప్పారు సార్. ఇలా మాకు స్కానింగ్ మాకు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. 4:30 గంటల శవాన్ని తెచ్చిచ్చారు సార్. మేము 2 గంటల వరకు ఐసీయూలోకి వెళ్ళినంత వరకు మా అన్నయ్యలు అందరూ వాళ్ళ నాన్నగారు చనిపోయి వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు సార్. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారి పేరు రాజులమ్మ. వాళ్ళ అన్నయ్య వలస వెళ్ళి ఇప్పుడు రాజమండ్రి నుంచి వచ్చారు సార్. తమ్ముడు పడిపోయాడని చెప్పేసి ఇప్పుడు రాజమండ్రి నుంచి వచ్చారు. వలస వెళ్ళి సివిల్ వర్క్ చేస్తున్నాడు సార్. రావి పని చేస్తూ అబ్బాయి చదివిస్తున్నాడు. ఆ అబ్బాయి 10th క్లాస్ నిర్మాత హై స్కూల్లో జడ్పీసీ స్కూల్లో చదువుతున్నాడు సార్. నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సార్. ఆ అబ్బాయి తెల్లవారు నుంచి కూడా నా జీవితం పోయింది, ఎగ్జామ్స్ రాలేదు, తెల్లవారు నుంచి కూడా నా జీవితం పోయిందని చెప్తున్నాడు సార్. చాలా కళ. నెక్స్ట్ మంత్ నుంచి ఆ అబ్బాయికి ఫుట్బాల్ ప్లేయర్ సార్. అబ్బాయి ఫుట్బాల్ ప్లేయర్, స్టేట్ ప్లేయర్ సార్. స్టేట్ ప్లేయర్ నెక్స్ట్ మీట్ ఉంది సార్. అబ్బాయికి లైఫ్ పోయింది సార్. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శ్రీకాకుళం నగరంలోని టీడీపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వెల్లువల తరలివచ్చిన ప్రజలు తమ వినతులను కేంద్ర మంత్రికి నేరుగా అందించారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటలు దాటిన వరకు
గ్రీవెన్స్ కార్యక్రమం కొనసాగగా ఓపికగా వాటిని అందుకున్న రామ్మోహన్ నాయుడు పరిష్కార మార్గాలను సూచించారు. అవసరమైన వాటికి అక్కడికక్కడే సంబంధిత అధికారులను ఫోన్లో సంప్రదించి స్పష్టమైన ఆదేశాలను అందించారు. త్వరలో జరగబోయే ఉత్సవాలు, శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకున్నారు. దాదాపు 12 గంటల పాటు సాగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో సుమారు 1500 మంది ప్రజలు తమ వినతులను కేంద్ర మంత్రి చెంతకు చేర్చారు. అమతుల్య నుండి భరోసా లభించిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాతపట్నం టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు లబ్ధిదారులకు అందజేశారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు, పాతపట్నం మండలాల్లో పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆ కుటుంబాలకు 2,40,323 రూపాయల ఆర్థిక సహాయంను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారన్నారు. ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయనిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఒప్పంగి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు డాక్టర్ మేరీ కేథరిన్ ఆధ్వర్యంలో నులిపురుగుల మాత్రలు పిల్లలకు పంపిణీ చేశారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒప్పంగి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఇన్ఛార్జ్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ మేరీ కేథరిన్ అధ్యక్షతన పిఆర్ఓ బిఎస్ కె డాక్టర్ శివరంజని ఆధ్వర్యంలో అల్బెండోజర్ మాత్రలను స్కూల్ పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంకు డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి, ప్రిన్సిపల్ ఆర్టీఎస్ మేల్ విశాఖపట్నం మరియు డాక్టర్ నీనా ఎన్డీడీ స్టేట్ మానిటరింగ్ అధికారి హోదాలో హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల నందు 1 నుండి 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఉచితంగా నులిపురుగుల నివారణ మాత్రలు అల్బెండోజర్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ మాత్రలు చాలా సురక్షితమైనవని, వీటిని తీసుకోవడం వలన రక్తహీనతను నివారించడంలో ముఖ్య పాత్ర వహిస్తుందని మరియు పిల్లల యొక్క శారీరక, మానసిక పెరుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకి స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్ గా మా కొలీగ్ డాక్టర్ మీనా గారు కూడా స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్ గా వచ్చాము. నులిపురుగుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో 4,40,47,500 వీళ్ళందరికీ 6,000 ఇన్స్టిట్యూషన్స్ లో, అంటే ఒక సంవత్సరం నుండి 19 ఏళ్ల మధ్యలో ఉన్న ప్రతి బాలికలకి ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సిక్కుగా ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోకండి. మాపప్పుడు 24వ తేదీ ఉంది, ఆ రోజు వేసుకోవాలి. అయితే మా పిల్లలందరూ కూడా ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నులిపురుగులు నివారింపబడతాయి, చనిపోవడం జరుగుతుంది. తద్వారా రక్తహీనత తగ్గి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. సో ఎనీమియా కూడా తగ్గుతుంది. అందరూ కూడా ఐరన్ టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. సో కారణం ఏంటంటే నీట్నెస్ లేకపోవడం, క్లీన్లీనెస్ లేకపోవడం, పరిశుభ్రత, పర్సనల్ హైజీన్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ వాషింగ్ కరెక్ట్ పద్ధతిలో 20 సెకండ్లు చేయడము, అవన్నీ కూడా అందరికీ చెప్పడం జరిగింది. ప్రతి స్టూడెంట్ కూడా ఇది తెలియాలి. ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా హ్యాండ్ వాషింగ్ చక్కగా చేసుకోవాలి. సో పర్సనల్ క్లీనింగ్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా నులిపురుగులు రావడం జరగదు. అయినా సరే మనం ఈ టాబ్లెట్ ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. అడల్ట్ అందరూ, టీచర్స్ ఏంటి, ఫుడ్ సప్లై చేసే వాళ్ళు ఏంటి, పిల్లలేంటి, పెద్దలేంటి, అందరూ కూడా 6 నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ 400 mg వేసుకోవాలి. మరియు ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ముఖ్యంగా చేతుల పరిశుభ్రత పాటించాలని, బయట లభించే జంక్ ఫుడ్స్ తినరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నమ్రతా ప్రియ, డిఈఓ రవికుమార్, హెడ్ మాస్టర్ ఉమాకుమారి, ఎంఈఓ ఎన్ కృష్ణ మరియు శ్రీకాకుళం రూరల్ పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.